అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మన ఉన్న యువత కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యువత కోసం ఇప్పుడు ఏదైతే క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, చెస్ కానీ ఇటువంటి ఏదైతే టోర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళకి టోర్నమెంట్స్ మా ఆధ్వర్యంలో నిర్వహించి వాళ్ళకి నా వంతు తోడ్పాటు చేస్తానని చెప్పి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ముందుండి ఇస్తానని చెప్పి నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. చేసి చూస్తాం, గతంలో చేసినాం ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ చేస్తాం. ఉపాధి కోసం ఏం చేస్తారు వాళ్ళకు ఉపాధి కోసం ఇప్పుడు శిక్షణ, నైపుణ్య శిక్షణ దానికోసం. ఇప్పుడు శిక్షణ ద్వారా కోచింగ్లు కానీ ఏదైనా కానీ చేపట్టేది ఉపాధి కోసం. అందుకని వాళ్ళకి ఉపాధి కూడా దానివల్ల వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫేస్ అయ్యి రాసి పాస్ అయితే ఆ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ పొందుతారు. దానికోసం ఆ మేనిఫెస్టోలో అది ఒక పాయింట్ పెడుతుంది. మన గ్రామ పంచాయతీలో ఉన్న వృద్ధులు, మహిళలు, వికలాంగుల కోసం ఏమైనా మీరు వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా పెట్టారా పైన? మహిళలకు స్వయం సేవక సంఘ స్వయం ఉపాధి ఆర్థిక బలోపేతం కోసం మార్గాలు నిర్దేశించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వృద్ధుల కోసం వృద్ధుల పింఛన్లు, వితంతుల కోసం వితంతు పింఛన్లు, దాంతోపాటు వృద్ధాప్య పింఛన్లకు కూడా మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది.